శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పట్టణంలో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బి రమణమూర్తి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, అభిమానులు కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి అచ్చెన్నాయుడు ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. నాకు నచ్చింది అదొకటి, ఒక సాటిస్ఫాక్షన్. అచ్చినడికి వెళ్ళాము, ఈ పని అయినా అవ్వకపోయినా ఫోన్ చేస్తారు. అది మొదటగా తృప్తినిస్తారు ఎవరికైనా, ఏ వ్యక్తికైనా. ఆ విధంగా రాజకీయాలు చేస్తూ ఆయన గురించి, కింజరాపు కుటుంబం గురించి, ఎర్రన్నాయుడు గారు గురించి నేను చెప్పుకోవాలి. ఎందుకంటే ఎర్రన్నాయుడు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మైనారిటీస్కి ఎప్పుడు విలువ ఇచ్చేవారు. ఆ విధంగా ఆయన చనువేలు పడేది. అదే ఆలోచన తీసుకొని నర్సంపేట నియోజకవర్గం కూడా అలాగే ఉండేది. ఈ రెండు నియోజకవర్గాలు కూడా బంధుత్వం, భావభామతుల నియోజకవర్గాలు. అంటే సింహజగన్నాథ్ సిస్టర్ కి కృష్ణమూర్తి గారికి ఇచ్చారు. ఆ విధంగా ఈ రెండు నియోజకవర్గం కూడా పూర్వం నుంచి ఒక అనుబంధంగా ఉండే నియోజకవర్గాలు. ఆ విధమైన బంధుత్వంతో ఈ నియోజకవర్గం ఇప్పటికీ వెళ్తున్నాయి. అలాగే రావణమూర్తి గారు కింజరాపు ఆ విధంగా కూడా బంధుత్వాలు ముందుకు వెళ్తున్నాయి. అయితే కింజరాపు వారికి ఎందుకు మేము గొప్పగా చెప్పుకుంటామంటే, మేము ఈ జిల్లాలో, ఈ 3 జిల్లాల్లో మైనార్టీ జాతి, మా వైశ్య జాతి, మమ్మల్ని బీసీ చేసే సందర్భాల్లో వాళ్ళు ముందుకు నడిపించారు. అలాగే జిల్లా ఎమ్మెల్యే తోడ్పడ్డారు. ఆయన నాయకత్వాన్ని వహించారు. కాబట్టి ఈ కిరీటంతా వాళ్ళ కుటుంబానికి దొక్కుతుంది. ప్రతి వ్యక్తి కూడా కింజరాపు కుటుంబం అంటే, మా జాతిలో నిరుపేదలందరూ కూడా మా కుటుంబంలో వ్యక్తులయ్యే తత్వంతో వాళ్ళకి ఓటింగ్ చేస్తుంటాము. అది ఫ్యూచర్ లో కూడా అలాగే వెళ్తుంది. అలాగే ఈ వైశ్య జాతి తెలుగుదేశం పార్టీకి జీవితకాలం వాటగా ఉంటారు. ఇలాంటి సందర్భంలో ఆయన చేసిన మేలు చెప్పుకోవడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఇలాగే మేలు చేసి ప్రతి వ్యక్తికి ఇలాగే గుర్తుంచుకుంటాం. అదే ఆలస్యంగా దక్షిణ రాజకీయ నాయకులు కూడా మైనారిటీస్ చూడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.